హలో అండి, ఈరోజు ఓరియో బిస్కెట్స్తో కేక్ చేసుకుందాం. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అవన్లో చేసుకుందాం. ఒక 20 బిస్కెట్స్ తీసుకుంటున్నాను. ఓరియో, వెనీలా కానీ ఇలా చాక్లెట్ క్రీమ్ కానీ ఏ వెరైటీ అయినా తీసుకోండి, చాలా బాగా వస్తాయి. వీటిని ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. మిక్సీలో వేసి బాగా ఫైన్ పౌడర్ చేసుకుందాం. 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఖర్జూరము 2 తీసుకొని బాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇప్పుడు పాలు వేసుకొని మెత్తగా కలుపుకుందామండి. దోస పిండిలాగా కలుపుకుందాం. చూడండి, ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. బాగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకుందాం. దీన్ని మైక్రోసేవ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ బౌల్కి నెయ్యి రాసి మైదా జల్లించి పెట్టుకున్నానండి. ఇంత డస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి ఈ బ్యాటర్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదంతా బ్యాటర్ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి. మైక్రోవేవ్ బౌల్లోకి కాస్త ఈవెన్గా సర్దుకుందాం. ఇందులోకి డార్క్ చాక్లెట్ కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని వేస్తున్నాను. లోపలికి వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, ఎక్స్ట్రా టేస్ట్ కోసం వేస్తున్నాను అంతే. ఇప్పుడు మైక్రోలో 5 మినిట్స్ సెట్ చేసుకున్నామండి. మైక్రో హై టెంపరేచర్. బయట తీసాను. నైఫ్ పెట్టి చూస్తాం ఉడికిందా లేదా అని. చూడండి, ఇలా క్లీన్గా వచ్చేస్తుంది. ఉడికిపోయిందండి. బౌల్లో నుండి ప్లేట్లోకి తీసుకున్నానండి. కట్ చేసి చూస్తాం. చూడండి ఎంత స్పంజీగా వచ్చిందో. చూడండి, చాలా మెత్తగా ఉంది. అంతే, ఈజీగా రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ.